నమస్కారం. రామ్ గోపాల్ వర్మ అని ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు, మనందరికీ తెలుసు కదా. ఇంతకు ముందర దెయ్యాల సినిమాలు, భూతాల సినిమాలు తీసుకునేవాడు. ఆ తర్వాత ఆ దెయ్యాల సినిమాలు, భూతాల సినిమాలు గిట్టుబాటు కావట్లే, ఎవరూ చూడట్లేదు. అందుకని రాజకీయ సెటైరికల్ సినిమాలు తీద్దామని పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి తీశాడు, సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అంటే సినిమా తీసేసి ఒక అద్భుతమైన కళాఖండం తీసి దాన్ని ప్రజలకు చూపించి సక్సెస్ కావటం కాదు. ఆయన తీసిన సినిమాలన్నీ అటర్ ఫ్లాపే. ఎక్కడ ఒక షో 2 షోలు పడితేనే గొప్ప. ఆయన సక్సెస్ పైసల పరంగా ముందరే అన్నీ మాట్లాడుకోవటం, ఎవరైతే పెట్టుబడిదారుడు వస్తాడో అతని దగ్గర నుంచి ముందరే డబ్బులు తీసేసుకోవటం, మొత్తం నేనే చేస్తాను, కెమెరామెన్ దగ్గర నుంచి నేనే పెట్టుకుంటాను అని వాళ్ళకి చెప్పటం, స్క్రిప్టు అన్నీ మొత్తం ఆయనే అన్నమాట. ఆయన టీం ఉంటుంది, సపరేట్గా ఒక టీం ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ టీంలో అక్కడే వాళ్ళ జీతం ఇచ్చి చేయించుకుంటూ ఉంటాడు. ఆ టీంకి ఇచ్చే జీతం అది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఆయన తీసుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఈ రాజకీయ సెటైరికల్ సినిమాలు తీయటంలో రామ్ గోపాల్ వర్మకి వ్యాపారం బాగా లాభసాటిగా జరుగుతూ ఉన్నది. అంతకుముందు ఆ లాభసాటి వ్యాపారం కూడా ఎప్పుడు చేస్తాడు అంటే, ఈ రాజకీయ సినిమాలన్నీ కూడా ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయి అంటే మొదలు పెడతాడు. భవిష్యత్తు ఎలక్షన్లకు కూడా ఇప్పటి నుంచే మొదలు పెడతాడు, ఎట్లా చేయాలి ఏంటి అని. ఈయనకి కొంతమంది శత్రువులు ఉంటారు. అంటే రాజకీయంగా ఈయన అనుకుంటూ ఉంటాడు అన్నమాట. ఈయనకి ప్రధాన శత్రువు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గురించి అసలు ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు, రామ్ గోపాల్ వర్మ గురించి పట్టించుకోలే. కానీ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ఏం చేసినా, అసలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆయన ఒక రన్నింగ్ కామెంటరీ లాగా పెడుతుంటాడు, ట్విట్టర్లో పెడుతూ ఉంటాడు. అంటే పవన్ కళ్యాణ్ని ఎట్లా డిఫేమ్ చేయాలి, అసలు పవన్ కళ్యాణ్ మీద ఎట్లా సెటైర్ ఎట్లా తీయాలి, ఇటువంటి కార్యక్రమాలలో ప్రత్యేకత, స్పెషలిస్ట్ రామ్ గోపాల్ వర్మ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు ఎట్లా రాజకీయంగా ఎటువంటి కుట్రలు చేశాడు అని చెప్తాడు. రాజకీయంగా కుట్రలు, సినిమా తీయటానికి నువ్వు కుట్రలు చేస్తున్నావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కుట్రలు చేశాడా? కుట్ర చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలాగా ఉంటుంది. ఎట్లా అధికారంలోకి వచ్చి ఎట్లా ప్రజా వ్యతిరేకతను ఎట్లా ఎదుర్కొంటున్నాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండి, ఇంకా చాలా కెరీర్ ఉంది అక్కడ ఆయనకి. ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే మరుగున పరిచి, అంతకుముందు ఒక సినిమా తీశాడు, లక్ష్మీపార్వతిని హీరోయిన్గా పెట్టేసి అసలు ఆమె క్యారెక్టర్ని ఒక అద్భుతమైన క్యారెక్టర్గా తీర్చిదిద్దామని ప్లాన్ వేశాడు. అది వెనక్కి దన్నింది. అట్లాగే చాలా సినిమాలు, ఒకటని కాదు. ఈయన తీసిన పొలిటికల్ సెటైర్ సినిమాలన్నీ కూడా సూపర్ అట్టర్ ఫ్లాప్. అయినా ఊరుకోడు, మళ్ళీ తీస్తున్నాడు. ఇప్పుడు తాజాగా వ్యూహం అని ఒక సినిమా తీశాడు. అసలు రామ్ గోపాల్ వర్మకి ఆయన వ్యూహానికి ఏదైనా అవార్డు ఇవ్వాలి, ఎందుకంటే ఎలక్షన్లు వచ్చేటప్పటికి సినిమా వదులుతూ ఉంటాడనమాట. అట్లా ఈ వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళైతే వాళ్ళు చూసి ఈ సినిమాకి మేము సర్టిఫికెట్ కూడా ఇవ్వమన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఎవరో ఒక విలేకరే అడిగాడు, నీకు సెన్సార్ సర్టిఫికెట్ ఎట్లా వచ్చిందని అడిగితే, నాకు దావూద్ ఇబ్రహీం తోటి ఫోన్ చేయించానని చెప్పాడు. ఈ రామ్ గోపాల్ వర్మ ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. దావూద్ ఇబ్రహీం తోటి చెప్పించుకుంటే నాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది అని చెప్పాడు. ఇది ఆన్ రికార్డ్ చెప్పాడు, రికార్డ్ అయి ఉన్నది. మరి పోలీసులు ఇంతవరకు రామ్ గోపాల్ వర్మని ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ సాధారణ పరిస్థితుల్లో అయితే దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించాను అంటే దావూద్ ఇబ్రహీంతో రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఉన్నట్టు లెక్క. దావూద్ ఇబ్రహీం మీద అంతకు ముందర కూడా ఈ సర్కార్ అని అటువంటి సినిమాలు చాలా తీశాడు.
చాలా డీ గ్యాంగ్ అని ఏదో రకరకాల సినిమాలు తీశాడు. దావూద్ ఇబ్రహీం గురించి సినిమాలు తీశాడు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దానికి సంబంధించి ఏదైనా స్టడీ చేసి తీశాడేమో అనుకున్నారు. ఇప్పుడు ఈ వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పించింది దావూద్ ఇబ్రహీం అని ఆయనే చెప్పాడు. కాబట్టి తక్షణమే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అరెస్ట్ చేసి ఆయనైతే ఇంట్రాగేట్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు మరి దావూద్ ఇబ్రహీం మీద ఇటీవల కొన్ని వార్తలు కూడా వచ్చినాయి కదా. ఆయనకి సంబంధించి ఆయన కోసం నేషనల్ ఏజెన్సీసు, దర్యాప్తు సంస్థలు, రా లాంటి సంస్థలు అన్నీ వెతుకుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తికి ఫోన్ చేయించి అతని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయించి సెన్సార్ సర్టిఫికెట్ తెప్పించుకున్నానని చెప్పిన రామ్ గోపాల్ వర్మని వదలటం కరెక్ట్ కాదు కదా. అందుకని పోలీసులు తక్షణమే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి మరి దావూద్ ఇబ్రహీం ఈయన ఎందుకు ఎట్లా టచ్లో ఉన్నాడు, ఏ విధంగా ఆపరేట్ చేశాడు, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఏ విధంగా తెచ్చుకున్నాడు అనే దాని మీద మాత్రం ఖచ్చితంగా విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.